నమస్కారం. మహావిద్య మంత్ర ఛానల్ కు స్వాగతం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అప్పయ్య దీక్షితులు. ఈయన ఒక శివాగమ పండితుడు, వేదాంత భాష్యకర్త మరియు అద్వైతానుయాయులు. అద్వైత సాంప్రదాయానికి వీరు చేసిన విశేష కృషి అజరామరం. ఈయన శ్రీ ఆదిశంకర భగవత్పాదులు వారు స్థాపించిన అద్వైత మతమును పూర్తిగా నమ్మి దానిని ఆచరించిన యోగి పుంగవులు. వీరు శ్రీ మహావిష్ణువును పరమశివుని యొక్క ప్రథమ భక్తునిగా భావించారు. ఒకసారి శ్రీ దీక్షితుల వారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు స్వామివారి మూర్తి శివలింగంగా దర్శనమిచ్చిందని ఒక ప్రచారం కూడా ఉంది. అప్పయ్య దీక్షితుల వారి పూర్వనామము వినాయక సుబ్రహ్మణ్యం. వీరు తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వద్ద అడయపాలెం అనే ఊర్లో క్రీస్తు శకం 1520 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి పేరు రంగరాజాధ్వరి. రామకవీంద్రులు అనే గురువు దగ్గర ఈయన విద్యాభ్యాసం చేశారు. వీరి తాతగారైన ఆచార్య దీక్షితులు ఒకరోజు విజయనగర సామ్రాజ్యాధీశులైన రాయల దంపతులను చూసి అసువుగా ఒక కవితను చెప్పారట. ఆ కవితార్థం వరదరాజస్వామికి తన వక్షస్థలాన ఉండవలసిన లక్ష్మీదేవి తన దగ్గరే ఉంది కదా అని మరలా తన వక్షస్థలాన్ని తడిమి చూసుకున్నాడట. ఇలా ఎందుకు చేశాడంటే తనకు నమస్కరించడానికి వచ్చిన రాయలవారి దేవేరిని చూడటం జరిగింది. అంటే రాయలవారి దేవేరి అపర లక్ష్మీదేవిగా ఉన్నదని చెప్పడానికి సాహసించిన ఆచార్య దీక్షితులు శ్రీ వరదరాజస్వామికే అనుమానం కలిగిందని చెప్పడంలో వివేకాన్ని చూసి రాయలవారు అప్పటికప్పుడు ఆయనకు వక్షస్థలాచార్యుడు అనే బిరుదునిచ్చి సత్కరించారట. అటువంటి తాతగారి పెంపకంలో పెరిగిన అప్పయ్య దీక్షితుడు తెలివితేటల గురించి చెప్పడం అంటే సూర్యుని ముందు దివిటి పట్టుకున్నట్లే. ఇక ఈ అప్పయ్య దీక్షితుల వారు ఎవ్వరిని దేనిని లెక్క చేసేవాడు కాదు, ఒక్క శివుడిని తప్ప. అందుకే సర్వతంత్ర స్వతంత్రుడు అనే బిరుదును కూడా పొందాడు. న్యాయ వ్యాకరణ మీమాంసా శాస్త్రాలలో దీక్షితులు ఉద్దండ పండితుడు. ఆయన ఎన్నో గ్రంథాలను కూడా రాసి ఉన్నారు. ఇక దీక్షితుల వారు భారతదేశ ఆమూలాగ్రము పర్యటన చేసి వివిధ వాద ప్రతివాదములందు పాల్గొన్నారు. అనేక రచనలు చేసి అద్వైత సాంప్రదాయమునకు అనన్య సామాన్యమైన కృషి చేసిన మహనీయులలో శ్రీ అప్పయ్య దీక్షితుల వారు ప్రముఖులు. వీరు చేసిన వాదనలకు ముగ్ధులై అనేక దేశాల రాజులు దీక్షితుల వారికి చాలా సన్మానాలు చేసి సత్కరించారు. వీరిని సత్కరించిన వారిలో వెల్లూరు, తంజావూరు, విజయనగర, వెంకటగిరి రాజులు ప్రముఖులు. అలాగే ఈయన ఒక గొప్ప కవి మాత్రమే కాక ఒక మహాయోగి, సిద్ధయోగి కూడా. ఆయన శిష్యులు ఒక సంఘటనను వారి యోగశక్తికి నిదర్శనంగా ఈ విధంగా చెప్తారు. దీక్షితుల వారికి విపరీతమైన కడుపు నొప్పి ఉండేదట. అది తమ పూర్వజన్మ సంచిత పాపమని, ప్రారబ్ధమని భావించేవారు. కానీ వీరి ధ్యానమునకు ఈ నొప్పి ఒక అడ్డంకిగా ఉంటూ ఉండేది. అప్పుడు వారు ధ్యాన సమయంలో ఒక చిన్న తుండుగుడ్డను ముందు పెట్టుకొని ధ్యాన నిమగ్నులు అయ్యేవారు. అప్పుడు ఆ తుండుగుడ్డ విపరీతంగా పైకి కిందికి ఆడుతూ ఉండేది. శిష్యులు ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు దీక్షితుల వారు కడుపు నొప్పిని ఆ గుడ్డకు మార్చి తన ధ్యానం తర్వాత తిరిగి తీసుకునేవాడినని చెప్పారు. ఈ సంఘటన వీరి అమోఘ తపోశక్తిని గురించి తెలియజేస్తుంది. ఒక అద్వైతిగా వీరు బ్రహ్మతత్వంలో భేదమును చూడలేదు, శివ వైష్ణవ తారతమ్యంను పరిగణించలేదు. అప్పటి శైవ వైష్ణవ ద్వేషాలను రూపుమాపడానికి గాను సంస్కృతంలో వీరు ఇంచుమించు 104 రచనలు చేశారు. కానీ ఇప్పుడు వీటిలో 60 రచనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కొందరు చారిత్రకుల ప్రకారం దీక్షితుల వారు శివాద్వైత సంప్రదాయమునకు ఆద్యుడు అని కూడా అంటూ ఉంటారు. ఇక దీక్షితుల వారు పుండరీక వాజపేయ యాగాలు చేసిన కర్మిష్ట. ఈయన తండ్రి విశ్వజిద్యాగం చేసిన మహాత్ముడు. ఆ కాలంలో భట్టోజీ దీక్షితులనే ఆయన వ్యాకరణంలో మహాపండితుడు. ఈయన మీమాంస చదవడానికి దక్షిణ దేశానికి వచ్చి అయ్యప్ప దీక్షితుల వద్ద చేరాడు.
అప్పటికే భట్టోజీ ప్రౌఢ మనోరమ అనే వ్యాకరణాన్ని రాసి ఉన్నాడు. దాని పఠన పాఠనాలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. భట్టోజీ వచ్చే సమయానికి అప్పయ్య దీక్షితులు భట్టోజీ రాసిన ప్రౌఢ మనోరమ పాఠాలను శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అందులో తనకు అభ్యంతరంగా ఉన్న చోట్ల ఖండిస్తూ ఉన్నాడు. ఈయన నిశ్చేష్టుడైన భట్టోజీ అప్పయ్య దీక్షితులతో వాదానికి దిగాడు. అప్పుడు అప్పయ్య, ఇంత అభిమానంతో వాదిస్తున్నావు, నువ్వేమైనా భట్టోజీవా అన్నాడు. అప్పుడు ఆయన అవును అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అప్పయ్య దగ్గర భట్టోజీ మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అప్పయ్య దీక్షితుల వారి కీర్తి అప్పటికే దేశమంతా వ్యాపించింది. ఆనాటి వేలూరి పాలకుడు బొమ్మనాయకుడు అప్పయ్య దీక్షితులను సగౌరవంగా రాజసభకు పిలిపించి కనకాభిషేకం చేశాడు. దీక్షితులు ఆ ధనాన్నంతటినీ దేవాలయ నిర్మాణానికి వినియోగించాడు. దీక్షితులు ఎంత పండితుడో అంతటి శివభక్తి పరాయణుడు. తనకు శివభక్తి ఎంత ఉన్నదో పరీక్షించుకోవాలి అనిపించింది ఈయనకి. ఒకసారి ఉమ్మెత్తకాయల రసం తాగి తనకు తానే పిచ్చి పట్టించుకొని ఆ పిచ్చిలో తాను అనే మాటలన్నింటినీ గ్రంథస్థం చేయమని శిష్యులకు పురమాయించాడు. ఆ ఉన్మత్త స్థితిలో 5 శతకాలు మహా అసువుగా భక్తి రసబంధురంగా చెప్పాడు. వాటిని ఉన్మత్త పంచశతి అని అంటారు. దీక్షితుల వారికి విష్ణు భక్తి శివభక్తి రెండూ సమానంగానే ఉండేవి. శివ పారమ్యాన్ని స్థాపించటానికి శ్రీకంఠ భాష్యం కూడా రాశాడు ఈయన. విష్ణు భక్తి ప్రబోధకాలైన వరదరాజాష్టకం మొదలైన ఎన్నో స్తోత్రాలు రాశాడు. అలంకార శాస్త్ర గ్రంథాలు కూడా రాశాడు. అందులో అర్ధచిత్ర మీమాంస, కువలయానందం ప్రసిద్ధాలు. అయితే సమకాలీనుడైన మరో తెలుగు అలంకార శాస్త్రకారుడు జగన్నాథ పండితరాయల వారు వీటిని ఖండించాడు. జగన్నాథుని ఖండనంలో విరోధం తప్ప పాండిత్యం లేదని విమర్శకులు కూడా తేల్చారు. అంతేకాక ఈయన మహాశివభక్తుడని ముందే అనుకున్నాం కదా. అప్పయ్య దీక్షితులు చిదంబర దీక్షితులని అనేవారు. ఈయనకు చిదంబర క్షేత్రం అంటే ప్రాణం. తాను చనిపోయిన తర్వాత తన చితాభస్మాన్ని చిదంబర వీధిలో చల్లమని శివభక్తులు దానికి తొక్కితే తనకు కైవల్యం లభిస్తుందని ఒక శ్లోకంలో చెప్పుకున్నారు ఈయన. అంతటి గాఢభక్తి ఆయనది. అప్పయ్య దీక్షితులు గారి సమాధి చెన్నై సమీపంలో కావేరీ నదీ తీరాన తిరువల్నగడు అనే గ్రామంలో ఉంది. అయితే ఈ దీక్షితుల వారి పూర్వీకులు ఆంధ్రదేశం వాడే. విజయనగరం కాలంలో వీరి పూర్వీకులు తమిళనాడు తరలి వెళ్లారు. అందుకే ఈయనకు ఆంధ్రం అంటే ఎక్కువ అభిమానం, ప్రేమ. ఆంధ్రుడై పుట్టడం గొప్ప అదృష్టం, ఆంధ్ర భాష మాట్లాడగలగటం గొప్ప తపస్సు అని అప్పయ్య దీక్షితుల వారు చెప్పారు. సర్వతంత్ర స్వతంత్రుడైన శ్రీ అప్పయ్య దీక్షితుల వారి కీర్తి ఆయన జీవిత కాలంలోనే భారతదేశమంతా వ్యాపించింది. కొన్ని చోట్ల శ్రీ అప్పయ్య దీక్షితుల వారు 400కు పైగా గ్రంథాలు రాశాడని ప్రతీతి. అందుకే ఈయనకు చతురధిక శతగ్రంథ ప్రణేత అని బిరుదు కూడా ఉండేది. అన్ని గొప్ప ప్రామాణిక గ్రంథాలే. అంతేకాకుండా ఈయన చిన్న పుస్తకాలుగా వివిధ దేవతలపై స్తోత్రాలు రాశాడు. వీటికి విపుల వ్యాఖ్యలు కూడా రాశాడు. అందులో ఆయా సాంప్రదాయాలకు సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి వివరించాడు. ఇవన్నీ చదివి అర్థం చేసుకునే పండితులు ఉండటం కష్టం, అంత గొప్పగా ఉంటాయి రచనలు. దీక్షితుల వారు సాక్షాత్ పరమశివావతారమే, అవతార పురుషులే అని శ్రీ కంచి పరమాచార్యుల వారు ఈయన్ను కీర్తించారట. ఇక ఈ వీడియోలో ఈయన జీవిత కథను ఎందుకు చెప్పవలసిందంటే, ఈయన రాసిన కొన్ని స్తోత్రాలు ప్రస్తుతం అలభ్యాలుగా ఉన్నాయి. కానీ అమ్మవారి దయ వలన మా దగ్గర కొన్ని ప్రతులు ఉండడం జరిగింది. వాటిని అందరికీ తెలిసేటట్లు చేయమని అమ్మవారి ఆజ్ఞ. కాబట్టి ఈయన చరిత్రను చెప్పి ఈయన ఎంతటి గొప్పవాడో ముందు అందరికీ విశదీకరించి తర్వాత ఆ స్తోత్రాలను వీడియో చేయాలని భావించి మేము ముందు ఈ అప్పయ్య దీక్షితుల వారి జీవిత కథను చెప్తున్నాం. తర్వాత రాబోయే వీడియోల్లో ఈయన రాసిన కొన్ని దేవతా స్తోత్రాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.